రైట్ వైఎస్ఆర్ జిల్లా నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. పులివెందుల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. పులివెందుల మండలం నల్లకొండూరు వారిపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రాముపై పచ్చమూకలో దాడికి తెగపట్టారు. ఈ దాడిలో వారికి గాయాలు కావడంతో కుటాకుటిన ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ వారిపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇక రాముపై టీడీపీ గుండాలు దాడి చేశారు. పచ్చగుండాల దాడిలో రమేష్ యాదవ్కు గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు కలవడానికి వెళ్తున్న రాముపై టీడీపీ ముక్కులు విచక్షణ రహితంగా దాడికి దిగారు. ఈ సందర్భంగా 4 వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక తీవ్రంగా గాయపడిన వేల్పుల రామును పోలీసులు తమ వాహనంలోనే పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాముకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి రామును పరామర్శించారు. ఆసుపత్రి వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. రెడ్డిగా పులివెందుల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. పులివెందుల మండలం నల్లగొండూరు వారిపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇక వైఎస్ఆర్సీపీ నాయుడు నాయకుడు వేల్పుల రాముపై టీడీపీ శ్రేణులు దాడికి తెగపట్టారు. ఈ దాడిలో వారికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ వారిపల్లె వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రాముపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. పచ్చగుండాల దాడిలో రమేష్ యాదవ్కు గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్న రాముపై టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ సందర్భంగా 4 వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన వేల్పుల రామును పోలీసులు తమ వాహనంలోనే పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాముకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి రామును పరామర్శించారు. ఇక ప్రస్తుతం ఆసుపత్రి వద్దకు భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. మీరు